అమెరికాలో ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగానే టైర్ ఊడిపడింది. వెంటనే అప్రమత్తమైన పైలట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. యునైటెడ్ ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ విమానం శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్ట్ నుంచి జపాన్లోని ఒసాకాకు బయలుదేరింది. అయితే టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే వెనుక వైపున ల్యాండింగ్ గేర్లోని ఓ టైర్ ఊడిపోయింది. టైర్ ఊడిన విషయాన్ని గుర్తించిన పైలట్లు వెంటనే విమానాన్ని దారి మళ్లించి లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఏమీ కాలేదని, మరో విమానంలో వారిని గమ్యస్థానానికి పంపించామని అధికారులు తెలిపారు. అయితే ఆ టైర్ ఎయిర్పోర్ట్ పార్కింగ్ లాట్లో ఉన్న కార్పై పడిందని, వాహనం మొత్తం ధ్వంసమైనట్లు చెప్పారు. ఘటన సమయంలో ఫ్లైట్లో 235 మంది ప్రయాణికులతో పాటు 14 మంది సిబ్బంది ఉన్నారు. 777 విమానాల్లో 2 ల్యాండింగ్ గేర్లకు 6 చొప్పున టైర్లు ఉంటాయి. చక్రాలు ఊడినా, డ్యామేజ్ అయినా విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా ఈ మోడల్ను డిజైన్ చేశారు.